ఈరోజు మనం భగవద్గీత 1వ అధ్యాయం 34వ శ్లోకం 35వ శ్లోకం ఈ రెండు శ్లోకాలు నేర్చుకుందాం. ముప్పై నాలుగు ఇది ఎలా ఉచ్చరించాలో చూద్దాం. తెలుగులో మాతులా స్వసురా పౌత్రా పౌత్రాః శ్యాలా సంబంధేనస్తదా ఏతాన్న హంతుం ఇచ్చామి జ్ఞతోపి మధుసూదన. ఈ విధంగా ఉచ్చరించాలి. మాతులా మాతులా స్వసురా పౌత్ర శ్యాలా సంబంధినస్తదా ఏతాన్నహంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. ఈ విధంగా ఉచ్చరించాలి. శశాంత్ ఉన్నారా? ఓకే, శశాంత్ లేరు కాబట్టి మీలో ఎవరైనా ఇంగ్లీష్లో చూసి లేకపోతే తెలుగులో చూసి మీ ఇష్టం ఉచ్చరించండి, దీన్ని ప్రొనౌన్స్ చేయండి. శ్రీత చెబుతావా? హరే కృష్ణ. సరే, అయితే మూడు మూడు సార్లు చదువుదాం. ఎలా ఉచ్చరించాలో చూసాం కాబట్టి. ఒక్కొక్క లైన్ చదువుతాను, నా వెనక చెప్పండి. మాతులా స్వసురా పౌత్ర మాతులా స్వసురా పౌత్ర. మేమైనా పలకొచ్చా ప్రభుజీ? పలకండి, ఈరోజు పిల్లలు లేనట్టున్నారు. మాతులా స్వసురా పౌత్ర మాతులా స్వసురా పౌత్ర మాతులా స్వసురా పౌత్ర శ్యాలా సంబంధేనస్తదా శ్యాలా సంబంధినస్తదా శ్యాలా సంబంధేనస్తదా. శ్యాలా సంబంధినస్తదా. మొదటి రెండు లైన్లు చదువుదాం. మాతులా స్వసురా పౌత్ర శ్యాలా సంబంధేనస్తదా మాతులా స్వసురా పౌత్ర శ్యాలా సంబంధినస్తదా. మాతులా స్వసురా పౌత్ర శ్యాలా సంబంధేనస్తదా మాతులా స్వసురా పౌత్ర శ్యాలా సంబంధినస్తదా. ఏతాన్న హంతుమిచ్చామి ఏతాన్న హంతుమిచ్చామి ఏతాన్న హంతుమిచ్చామి ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన నతో అపి మధుసూదన జ్ఞతోపి మధుసూదన. నతోపి మధుసూదన. మూడు నాలుగు లైన్లు చదువుదాం. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన ఏతాన్న హంతుమిచ్చామి నతోపి మధుసూదన. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. ఏతాన్న హంతుమిచ్చామి నతోపి మధుసూదన. మొత్తం శ్లోకం చదువుదాం. మాతులా స్వసురా పౌత్ర శ్యాలా సంబంధేనస్తదా
ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. మాతులా స్వసురా పౌత్రా శ్యాలా సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి నతోపి మధుసూదన. మాతులా స్వసురా పౌత్రా శాలా సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. మాతులా స్వసురా పౌత్రా శ్యాలా సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. ఓకే. మాతుల అంటే మేనమామలు, ఆ అమ్మ యొక్క తమ్ముళ్ళు లేదా అన్నలు. స్వసుర, స్వసుర అంటే మామలు. ఎవరైతే ఆ అర్జునుడికి మేనమామలు ఎవరున్నారు అక్కడ? కుంతీదేవి తమ్ముళ్ళు అన్నలు, లేకపోతే మాద్రి యొక్క తమ్ముళ్ళు అన్నలు ఉన్నారన్నమాట అక్కడ. అలాగే స్వసుర అంటే ఆయన ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళ తండ్రులు. ఆ ఎలాగైతే ద్రుపద మహారాజు ఉన్నారు, అలాగే అర్జునుడికి సుభద్ర వాళ్ళ నాన్న ఎవరు? బలదేవుడు లేట్లే, సారీ, సుభద్ర వల్ల నాన్న వసుదేవుడు కూడా లేరు. ఇంకా అట్లా కొంతమంది మామలు ఉన్నారన్నమాట, మామ వరుస అయ్యే వాళ్ళు. యుధిష్ఠిర మహారాజు మామలు. అట్లా పౌత్ర మనుమలు, శ్యాల భావమరుదులు. ఇవన్నీ సంస్కృతంలోవే హిందీలో కూడా వస్తాయి. ఇవన్నీ స్వసుర, శ్యాల ఇవన్నీ హిందీలో కూడా వాడతారు. సంబంధిన బంధువులు తథా అట్లే ఏతాన్ వీరందరినీ హంతుం చంపాలని నా ఇచ్చామి నేను కోరుకోను జ్ఞతోపి చంపబడిన మధుసూదన ఓ మధు దానవ సంహారి. మధు అనే ఒక రాక్షసుణ్ణి సంహరించాడు కాబట్టి కృష్ణుని మధుసూదన అంటారు. కాబట్టి అర్జునుడు ఇక్కడ చెబుతున్నారనమాట, ఎలా చంపేది నేను? మేనమామల్ని ఎలా చంపాలి, మామల్ని ఎలా చంపాలి, మనవళ్ళు, బావమరుదులు, బంధువులు అందరూ తెలిసిన వాళ్ళే. వీళ్ళందరినీ నహంతుమిచ్చామి, ఏతాన్నహంతుమిచ్చామి, వీళ్ళందరినీ చంపాలని నేను కోరుకోవట్లేదు. నువ్వు కోరుకోపోయినా యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు. అంటే వాళ్ళు నన్ను చంపినా సరే నాకు ఓకే, నేను చంపబడతాను, కానీ నేను మాత్రం వాళ్ళని చంపను. ఈ విధంగా అర్జునుడు చెబుతున్నారు అనమాట ఇక్కడ. ఓ గోవింద, మేము ఎవరి కోరకైతే కొన్ని శ్లోకాలు ఆల్రెడీ కవర్ అయిపోయినాయి 32లో, 32, 33లో. సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నాము, వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నప్పుడు వాటి వలన మాకు ఉపయోగం ఏమిటి ఓ మధుసూదన? గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు అంటే ఏ పదం సంస్కృతంలో? ఇక్కడ చూడండి, మాతులః మాతుల. మామలు స్వసుర స్వసుర. మనుమలు పౌత్ర పౌత్ర భావమరుదులు. శ్యాల ఇతర బంధువులు. బంధించడం. సంబంధిన అంటే బంధువులు. తమ ప్రాణాలను, ఆస్తులు త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ అంటే జ్ఞతోపి నేనెందుకు వారిని చంపగోరాలి అంటే నహంతుమిచ్చామి. మిగతావి 34లో 35లో వస్తాయి మిగతావి.
ఓ సకల జీవ పోషకుడా, ఈ దరిద్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలం. ఇది 35లో వస్తుంది. సో ఈ విధంగా కొన్ని పేర్లు చెప్పారు ఈ శ్లోకంలో. మాతుల, మేనమామలు, శ్వశుర, పౌత్ర, శాల, సంబంధిన వాళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళందరినీ నేను చంపాలని కోరుకోను. జ్ఞతోపి వాళ్ళు నన్ను చంపినా సరే. మధుసూదన ఓ మధుదానవ సంహారి. మాతుల అంటే మేనమామలు, శ్వశుర అంటే మామలు, ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళ తండ్రులు, పౌత్ర మనవళ్ళు, శాల బావమరుదులు, సంబంధిన ఇంకా మిగతా రిలేటివ్స్ ఉంటారు కదా, బాబాయిలు, ఇట్లా తమ్ముళ్ళు. తదా ఏతాన్న వీళ్ళందరినీ ఏతాన్ నా వీళ్ళందరినీ, నా అంటే లేదు, నా ఇచ్చామి నా కోరిక లేదు, హంతుం చంపడానికి, జ్ఞతోపి వాళ్ళు వచ్చి నన్ను చంపినా సరే. మధుసూదన ఓ మధు అనే రాక్షసుడిని చంపిన కృష్ణ. ఓకే, 3 సార్లు చదువుదాం. మాతుల, శ్వశుర, పౌత్ర, శాల, సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. మాతులా స్వసురా పౌత్రా శాలా సంబంధినస్తదా ఏతా ఓకే. మాతుల, శ్వశుర, పౌత్ర, శాల, సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. మాతులాః శ్వశురాః పౌత్రాః శాలా సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. మాతుల, శ్వశుర, పౌత్ర, శాల, సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. మాతులాః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. ఓకే. ప్రభుజీ, చెప్పండి. మరి ఇది మాకు ఎలా ఉందంటే మా బుక్ లో ప్రభుజీ ఆచార్య పితరః పుత్రాః తదైవ చ పితామహః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తదా. ఇది 34వ శ్లోకం అని ఉంది ప్రభుజీ. కొన్ని బుక్కుల్లో కొన్ని పేరు ఉన్నాయిలేండి. ఓకే ప్రభుజీ. ఇవాళ అందరూ వేరే చోటకి వెళ్ళారు ప్రభుజీ. సురేఖ వాళ్ళే గౌతమ్ కృష్ణ వాళ్ళు జాయిన్ అయ్యి డ్రాప్ అయ్యారు ఎందుకో గానీ, అది ఫోన్ కలవటం లేదు ప్రభుజీ. పర్లేదు. యశ్వంత్ వేరే వాళ్ళందరూ కొంచెం దగ్గర వాళ్ళది ద్రోణాదులు వెళ్ళారులే ప్రభుజీ అందరూ. సరే. ఇవాళ దగ్గర వాళ్ళది దినం ఉంటే వెళ్ళారు ప్రభుజీ, ఇంట్లో వాళ్ళదేలే. అదేలే. సరే, 35 నేర్చుకుందాం. చూడకుండా చెప్పినా ప్రభుజీ. చెప్పండి. మాతులాః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన. ఇది ప్రొనౌన్సియేషన్ నేను ఒకసారి చూస్తాను. చూడండి ప్రభుజీ. అంటే అట్లా మధ్యలో హ వస్తుంది కదా, మాతులా హ, అట్లా ఆ సమయంలో ఆపకూడదు అన్నమాట దాన్ని. ఓకే ప్రభుజీ. ఒకసారి మన రాధా గోపినాథ్ ప్రభుది పంపాను కదా ఆన్లైన్లో యూట్యూబ్ది, అందులో ఒకసారి చూడండి అది ఎలా ఉచ్చరించాలో. ఓకే ప్రభుజీ, చూస్తాను. ఇంకెవరైనా చెబుతారా? శ్రీహిత ఉందట్టుకుందిగా ప్రభుజీ. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. మతులా శ్వాసుర పౌత్ర
శ్యాలా సంబంధిదానస్త ఏతాన్ని హనుమిచ్చేమి జ్ఞాతోపి మధుసూదనః. వెరీ గుడ్. సరే, 35వ కూడా నేర్చుకుందాం. ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే నిహత్య దార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన. అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్ను మహీకృతే నిహత్య దార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన. సో ఈ విధంగా దీన్ని ఉచ్చరించాలి. ఇప్పుడు 3 సార్లు చదువుతాం దీన్ని. అపి త్రైలోక్య రాజ్యస్య अपि त्रैलोक्यराज्यस्य అపి త్రైలోక్య రాజ్యస్య अपि त्रैलोक्यराज्यस्य అపి త్రైలోక్య రాజ్యస్య अपि त्रैलोक्यराज्यस्य హేతో కిమ్నో మహీకృతే हेतो किं नो महीकृते హేతో కిమ్నో మహీకృతే हेतो किं नो महीकृते అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్నో మహీకృతే अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नो महीकृते అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్నో మహీకృతే अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नो महीकृते నిహత్య దార్తరాష్ట్రాన్న निहत्य दात्रराष्ट्रान्न నిహత్య దార్తరాష్ట్రాన్న निहत्य दाताराष्ट्रान्न కా ప్రీతి స్యాత్ జనార్దన. का प्रीति स्यात् जनार्दन కా ప్రీతి స్యాత్ జనార్దన. का प्रीति स्यात् जनार्दन నిహత్య దార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన. निहत्य दात्राष्ट्रान्न का प्रीति स्यात् जनार्दन నిహత్య దార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన. निहत्य दाताराष्ट्रान्न का प्रीति स्यात् जनार्दन మొత్తం శ్లోకం చదువుదాం. అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్నో మహీకృతే నిహత్య దార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన. अपि त्रैलोक्यराज्यस्य हेतु किं नो महीकृते निहत्य दात्राष्ट्रान्न का प्रीति स्यात् जनार्दन అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిమ్నో మహీకృతే నిహత్య దార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన. अपि त्रैलोक्यराज्यस्य हेतु किं नो महीकृते निहत्य दात्रराष्ट्रान्न का प्रीति स्यात् जनार्दन ఓకే. అపి అయినా త్రైలోక్య అంటే ముల్లోకాలు, స్వర్గలోకం, భువర్లోకం, భూలోకం. రాజ్యస్య మేము ఇప్పుడు కేవలం ఈ భూలోకంలో రాజ్యం కోసం పోరాడాల్సి వస్తుంది. మేనమామలు, మామలు, బావమరుదులు వీళ్ళందరితోటి ఈ భూలోకం యొక్క రాజ్యాన్ని వదిలేయి. 3 లోకాలు ఇచ్చినా సరే, ఈ 3 లోకాలు స్వర్గాన్ని కూడా నువ్వే పాలించారు అర్జున అని చెప్పినా సరే, అపి త్రైలోక్య రాజ్యస్య హేతో పొందినా సరే, కిమ్ను చెప్పేదేమున్నది, మహీకృతి దరిత్రి కొరకు, నిహత్య చంపి ధృతరాష్ట్రాన్ని పుత్రులను, నహ మాకు, కా ఏమి, ప్రీతి ఆనందము, స్యాత్ కలుగుతుంది, జనార్దన ఓ సకల జీవులను పోషించేవాడ. ఈ ఒక్క భూమి కోసం కిమ్ను మహీకృతే, భూమి కోసం చెప్పేదేమున్నది. మనకి ఎవరన్నా చెప్పారనుకోండి, ఈ
ఆ, 10 లక్షలు ఇస్తాను, ఈ 10 లక్షలు ఇస్తాను, ఈ పని చేయని అంటే వాళ్ళు చెబుతున్నారనమాట, 3 కోట్లు ఇచ్చినా సరే నేను చేయను, ఈ 10 లక్షల సంగతి ఏముంది. హిమ్ను మహీకృతే, ఈ మొత్తం 3 లోకాలు ఇచ్చినా సరే రాజ్యంగా నేను ధృతరాష్ట్రుని కొడుకులను చంపి నాకేం ఆనందం కలుగుతుంది జనార్దన, కాబట్టి నేను చంపను అని చెబుతున్నారనమాట. వట్టి భూమి కోసం సంగతి దేవుడెరుగు, మొత్తం 3 లోకాలు ఇచ్చినా సరే నాకు, నేను ఈ యుద్ధం చేయను. ఓకే. ఓ సకల జీవ పోషకుడా, ఇక్కడ ఉందో చూడండి మధ్య చివర్లో ఏ పదం, ఓ సకల జీవ పోషకుడా, జనార్దన ప్రభుజీ. నా జనార్దన. ఈ దరిత్రి మాట అటుంచి మహీకృతే ప్రభుజీ. మహీకృతే, కిమ్ను మహీకృతే, దరిత్రి మాట అటుంచి ముల్లోకాలను త్రైలోక్య త్రైలోక్య పొందిన హేతో హేతో, నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ఇది ఇంతకుముందు శ్లోకంలో వచ్చింది. ధృతరాష్ట్రుని పుత్రులను దార్త రాష్ట్రాన్ దార్త రాష్ట్రాన్ చంపడము ద్వారా నిహత్య, చంపడం ద్వారా అంటే నిహత్య, మేమెట్టి అంటే కా, ఆనందము, ఆనందాన్ని, ప్రీతి ప్రీతి పొందగలము. స్యాత్, స్యాత్ అంటే కలగడం, కలగడం అన్నా పొందడం అన్నా ఒకటే. సో ఆ విధంగా చెబుతున్నారు అనమాట. ఓ సకల జీవ పోషకుడా, ఈ దరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందినా నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము. ఈ విధంగా చెబుతున్నాడు అర్జునుడు. అపి త్రైలోక్య రాజ్యస్య, ఈ 3 లోకాలని రాజ్యంగా హేతో పొందినా సరే, కిమ్ను మహీకృతే, ఈ భూమి సంగతి అవతలుంచండి, వట్టి భూమి కాదు 3 లోకాలు ఇస్తామన్నా సరే, నిహత్య దార్తరాష్ట్రాన్, ధృతరాష్ట్రుని యొక్క కుమారులను చంపి ఆ ప్రీతి, ఎటువంటి ఆనందం వస్తుంది నాకు జనార్దన, ఓ సకల జీవ పోషకుడా. ఓకే, 3 సార్లు చదువుదాం. అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం నో మహీకృతే, నిహత్య దార్తరాష్ట్రాన్నా కా ప్రీతి స్యాత్ జనార్దన. अपि त्रैलोक्यराजस्य हेतु किन्नो महीकृते निहत्य दार्तराष्ट्रान्ना का प्रीति स्यात् जनार्दन. अपि त्रैलोक्य राज्यस्य हेतो किं नो महीकृते, निहत्य दार्तराष्ट्रान्ना का प्रीति स्यात् जनार्दन. अपि त्रैलोक्यराज्यस्य हेतु किन्नो महीकृते निहत्य दार्तराष्ट्रान्ना का प्रीति स्यात् जनार्दन. अपि त्रैलोक्य राज्यस्य हेतो किं नो महीकृते, निहत्य दार्तराष्ट्रान्ना का प्रीति स्यात् जनार्दन. अपि त्रैलोक्यराज्यस्य हेतु किं नो महीकृते निहत्य दार्तराष्ट्रान्ना का प्रीति स्यात् जनार्दन. ओके.
ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. నేను చెప్పచ్చా ప్రభుజీ? చెప్పండి. अपि त्रैलोक्य राज्यस्य हेतो किं नो मही कृते निहत्य का प्रीति स्यात् जनार्दन. ఓకే, గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే ఏతాన్యద నిహత్య దాత్త రాష్ట్రానః కా ప్రీతిః స్యాత్ జనార్దన. వెరీ గుడ్. కొంతమంది తిరుపతి వెళ్ళారు ప్రభుజీ,